వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా తీవ్రమైనటువంటి వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు పెద్ద ఎత్తున తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఖచ్చితంగా ఆ కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారిని తీసేయండి, చట్టానికి ఎవరు అతిథులు కారు అంటూ కూడా రూల్ ఆఫ్ లా గురించి పెద్ద ఎత్తున ఆర్డర్ కాపీలు కూడా మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో అసలు హైడ్రా విషయంలో ఏం జరుగుతుంది? మొదటి నుంచి హైడ్రా విషయంలో ప్రభుత్వం అదే తప్పు చేస్తోంది. రేవంత్ రెడ్డి గారు కూడా హైడ్రాకు రంగనాథ్ గారికి ఒత్తాసు పలుకుతున్నారు. అంటే దీని వెనకాల ఏదో జరుగుతోంది లోపాయికారిగా అనేది ఒక పెద్ద ఎత్తున విమర్శ కూడా ఉంది. ఈ తరుణంలో ఒకవైపు హైకోర్టు పదే పదే అనేక సందర్భాల్లో గత వారం నుంచి ఇప్పటికి ఒక 5 నుంచి 10 సార్లు చెప్పారు. మరోవైపు ఖచ్చితంగా మొన్న తప్పించండి అని చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆ ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇంకా ఇతర జడ్జీలు కూడా దాన్ని మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ జడ్జిమెంట్ కూడా సబబే అని చెప్తున్నటువంటి నేపథ్యం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. సో ఇటువంటి సందర్భాల్లో అసలు హైకోర్టు సంబంధించి ఇవాళ ప్రస్తుతం హైకోర్టు వర్సెస్ హైడ్రాగా ఎందుకు మారాల్సి వస్తుంది? ఇవాళ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి. దాని బేస్ తోటే నోటీస్ లేకుండా కూల్చే అధికారాలు మాకు ఉంటాయంటూ కూడా రంగనాథ్ గారు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. సో మొదటి నుంచి హైడ్రా రంగనాథ్ గారు ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా కొంతమంది నష్టపోతారు, యుద్ధం జరిగేటప్పుడు నష్టం కొంతమంది వాటిల్లుతుంది అని గతంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలనే ఇవాళ రంగనాథ్ గారు కూడా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సో మొత్తం మీద అసలు హైడ్రా వ్యవహారంలో ఏం జరుగుతోంది? హైకోర్టు ఎందుకు పదే పదే చివాట్లు పెట్టినా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఎందుకు చేయాల్సి వస్తుంది హైడ్రా? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. రవీంద్రబాబు గారు నమస్తే. నమస్తే సార్. మనం ఎన్నో సందర్భాల్లో హైకోర్టు గురించి హైడ్రా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ వరుస పెట్టి ఇన్ని సందర్భాల్లో కంటెంప్ట్లు అవటం, 63 ధిక్కరణ కేసులు హైకోర్టులు ఇవాళ నడుస్తుండడం ఎట్లా చూడాలి సార్? ఎందుకంటే స్పష్టంగా తప్పించండి అంటే కూడా తప్పించే పరిస్థితి లేకుండా రంగనాథ్ గారినే ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావాల్సిన వచ్చినటువంటి కారణాల్లో ఒకటి హైడ్రా. ప్రధానంగా చెప్పవలసి వస్తే మేజర్ అంటే చాలా కారణాల వల్ల వ్యతిరేకత ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డి గారు అంటే ప్రతిష్టాత్మకంగా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి హైడ్రా పేద వర్గాల నుంచి వ్యతిరేకత మొదల నుంచి ఎక్యుములేట్ అవుతూ ఒక స్థాయికి, తీవ్ర స్థాయికి వచ్చింది. అయితే ఇందులో ప్రధానంగా మనం ప్రస్తావించవలసి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. హైడ్రా లక్ష్యం మంచిది. ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలి, పార్కుల్ని కాపాడాలి, ఎఫ్టీఎల్ లెవెల్స్లో కాపాడాలి, చెరువుల్ని పునరుద్ధరించాలి, అంతవరకు ఒప్పుకుంటాం. కానీ వేరు వెంట్రాంగ్ అని అడిగితే నేనేమంటా అంటే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు పెద్దల దగ్గర నుంచి, పెద్దలు ఆక్రమించుకున్న ఎఫ్టీఎల్ దగ్గర నుంచి, పెద్దలు ఆక్రమించి కట్టుకున్నటువంటి గెస్ట్ హౌస్, ఫామ్ హౌసెస్ దగ్గర నుంచి కూల్చివేతలు మొదలుపెట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా కిందకి రావాలి. దురదృష్టవశాత్తు హైడ్రా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ స్ట్రైట్ అవే కింద ఉన్నటువంటి నిరుపేదలు, మధ్య తరగతి వర్గాల వాళ్ళని ఇళ్ళని నంబర్ 1 వితౌట్ నోటీస్, నంబర్ 2 సామాను బయటకు వేసుకోవడానికి కూడా టైం ఇవ్వం, నంబర్ 3 కోర్టు నోటీసులు ఉన్నా మాకు సంబంధం లేదు, నంబర్ 4 నీ దగ్గర పర్మిషన్ ఉన్నా కూడా ఇది అనాథరైజ్డ్ ఎఫ్టీఎల్, నంబర్ 5 ముందుగా ఎఫ్టీఎల్ ఇదని బౌండరీస్ ప్రజలకి తెలియజేశారా? చేయనప్పుడు ఆ కొనుక్కున్నోడికి అది ఎఫ్టీఎల్ అని నువ్వు ఇప్పుడు వచ్చి పగలగొట్టేటప్పుడు ఎఫ్టీఎల్ ఇక్కడ ఎందుకు కట్టావంటే అప్పుడు చెప్పేది ఉండే. మరి ఎవరు మిస్టేక్ ఇది? సమస్య ఎవరిది? బాధితులు ఎవరు? ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఇంకొక అంశం చెప్తా. ఈ హైడ్రా వచ్చిన దగ్గర నుంచి రంగనాథ్ గారు మొదట్లో పేదల మధ్యతరగతి ఇళ్ళు కూల్చే సందర్భంలో ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ సందర్భంలో ఆయన క్లారిటీ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు వరకు కట్టుకొని ఉన్న ఇళ్ళని కూల్చము అన్నారు. కానీ ఆ మాట చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో కొన్ని సందర్భాల్లో కేసు టు కేసు కూల్చుకుంటూ పోతున్న ఉన్న ఇళ్ళని కూల్చము అన్నారు. ఈ చెప్పిన నెక్స్ట్ డే నుంచి అమీన్పూర్ కావచ్చు, సున్నం చెరువు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఈ మాట చెప్తూనే ఉన్నాడు, కూలుస్తూనే ఉన్నారు. అంటే చెప్పేదానికి చేసేదానికి ఎందుకు డిఫరెన్స్, ఎందుకు డీవియేషన్? అంటే ఎవరిని తృప్తి పరచడం కోసం నీకేమన్నా ప్రెజర్స్ ఉన్నాయా ఆ పర్టికులర్ ఇళ్ళు కూల్చిపెట్టమని? ఈ మాట సాక్షాత్ హైకోర్టు కూడా నిన్న హైకోర్టు అత్యంతలు చాలా సందర్భాల్లో వేసింది. నేను కింద స్థాయి ప్రజల ఫీలింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు కొన్ని దుర్గం చెరువు ఉంది,
అక్కడ పెద్ద పెద్ద మేధావులు పెద్దలు ధనవంతులు ఇల్లు కట్టుకున్నారు, అక్కడికి వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు, వాళ్ళు ఏదో స్టే తెచ్చుకున్నారు, అది కోల్సలా. కానీ అది స్టేటస్ కో ఉందని కూల్చినప్పుడు మిగతా స్టేటస్ కో ఉన్నవి ఎట్లా కూలుస్తున్నారు? ఇది జరిగిన నెక్స్ట్ డే దుర్గం చెరువు నుంచి సున్నం చెరువుకి వచ్చారు. ఇక్కడ నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఏమి లేదు, కూల్చి పడేశారు హుటాహుటిన. మరి అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం, ఇది ఎలా కరెక్టు? ఇది ఏ విధంగా సమర్థించుకోగలరు? అమీన్పూర్లో కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్తే ఏమి నేను లెక్క చేయనని కూల్చేశారు. నెక్స్ట్ హైడ్రా కమిషనర్ ఏం చెప్పారు, మేము పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కదా తప్పు అని అడిగితే, నేను ఒక సందర్భంలో ఆయనతో ఇంటరాక్షన్లో, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారండి గతంలో, ఇచ్చినవాడు తప్పు లేదా? మరి నాకు తెలియదు, నువ్వు FTL ఇది బఫర్ అని చెప్పి నువ్వు తెలియజెప్పి ఇండికేట్ చేసి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసావా? చేయలా, నేను కొనుక్కున్నా. ఈరోజు సడన్గా వచ్చేసి ఆ పర్మిషన్ ఇచ్చినవాడు తప్పు లేదా, తప్పు ఉందంటున్నావు. తప్పు ఉంటే వానికి ఏం చేసావు? నోటీస్ ఇచ్చావు, నోటీస్ ఇచ్చి కేసు పెట్టావు. పోనీ మరి అదే ఇప్పుడు నోటీసు కేసు అంటున్నారు కదా మీరు. కానీ నిన్న రీసెంట్గా రంగనాథ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, నోటీసులు కేసులు కట్టిన అధికారుల మీద అధికారులకు బెయిల్ వచ్చేస్తాయి, అదేం పెద్ద పిటి కేసులు అని చెప్తున్నాడు ఆయనే. ఆ కేసులన్నీ సెక్షన్లన్నీ బెయిలబుల్ సెక్షన్స్ ఆయన చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాని మీద అధికారులు ఎవరైతే నాకు పర్మిషన్ ఇచ్చారో వాడి మీద నువ్వు కేసు అంటున్నావు, నోటీస్ అంటున్నావు. ఈ కొనుక్కున్నాడికి కూడా నోటీస్ ఇయ్యి. వీడి ఇల్లు పాగలు కొడితే వీడు ఎక్కడికి వెళ్తాడు? రోడ్డు మీద. అంటే పేదలకు అసలు ఇంటి సదుపాయం కల్పించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వానికి కాదా? మీరు అన్నట్టుగా నోటీస్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టచ్చు కదా ఇల్లీగల్ గా. ఆడి మీద ఇచ్చిన నోటీస్ నాకు ఇవ్వబ్బా, ఆడి మీద పెట్టిన కేసు నాకు పెట్టు. నా ఇల్లు పగల కొడితే నా EMI ఎవడు కడతాడు? దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేను తెలిసి కొనలేదు కదా. ఇంకొక అంశం, మూసీ దగ్గర RBX అని రెడ్ మార్క్ చేసేసి ఉన్న పళంగా లేపేశారు. మరి వాళ్ళకి నిరాశ్రయులైపోయి రోడ్డు మీదకి వస్తే అప్పుడు మొదలు పెడుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. ముందుగా ప్లానింగ్ ఎందుకు లేదు? ముందుగా వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి ఎందుకు తీసుకోలేదు? ఈ కన్సెన్సస్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంటే ఏకపక్షంగా వ్యవహరించి పేదలకి నష్టం జరిగే విధంగా వ్యవహారం చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని కామన్ సెన్స్ లేకుండా ఎందుకు చేశారు? కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మా యొక్క గొప్ప ఇన్స్పిరేషన్ తో వచ్చినటువంటి హైడ్రా చెరువులు, కుంటలు, హిట్లర్ స్ఫూర్తి కదా. హిట్లర్ స్ఫూర్తి, అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కరెక్ట్. ఇంకోటి కూడా చెప్పారు, మీరు ప్రస్తావించారు ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ కోర్టు విషయం. కోర్టు ఏమంటుంది, 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి ఒక అధికారి మీద. ఇది వాళ్ళ కోర్టు ఇచ్చిన టెర్మినాలజీ ఏంటంటే ఇంటెన్షనల్లీ. ఆ కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంటెన్షనల్లీ, డెలిబరేట్లీ, ఇంట్రెస్టింగ్లీ హి హస్ డన్ ఇట్ అంటున్నారు. అది మీకు చూపిస్తాను. అంటే తప్పిదం కాదు ఇది. డెలిబరేట్, ఇంటెన్షనల్ అండ్ డిజోబీడియన్స్, దట్ ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. అంటే కావాలని, తెలియక కాదు, తప్పు కాదు, కావాలని. డెలిబరేట్లీ, డిజోబీడియన్స్, ఇంటెన్షన్. అంటే తెలిసి నువ్వు కోర్టు ధిక్కారం చేస్తావా? 63 సార్లు చేస్తావా? అంటే ఎలా సాధ్యం ఇది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ మాటకి ఏమంటారు, గతంలో ఉన్న సోమేష్ కుమారు 400 సార్లు కోర్టు ధిక్కారణ ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఇతనికి 63 ఉండొచ్చానే. అంటే అట్లా సమర్థిద్దాం, అట్లా కంపేర్ చేద్దామా? అసలు కోర్టు ధిక్కారం వస్తే వదిలేస్తారా? ఇంకో మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కాదు కదా, ఇక్కడ కోర్టు ధిక్కారణకు వస్తే ఇక ప్రజల్లో కోర్టుల మీద, జ్యుడిషియరీ మీద ఎట్లా నమ్మకం కలుగుతుంది? అంటే ఈయనే కోర్టు ధిక్కారాన్ని సమర్థిస్తే సామాన్య ప్రజలు కోర్టు ధిక్కారం చేసుకుంటూ పోవచ్చా? కోర్టు సీరియస్ అయిన అంశం ఇది. ఇక్కడ రెండో అంశం, రేవంత్ రెడ్డి గారు లీగల్గా మాట్లాడతాను నేను. ఆయన ఏమంటున్నారంటే ఆర్టికల్ 311 క్లాజ్ 1 ప్రకారం అధికారిని ముంచాలా, మార్చాలా, అది నియమించాలా లేదా అనేది ప్రభుత్వ ఇష్టం. కోర్టు ఎట్లా చెప్తుంది అనేది ఈయన క్వశ్చన్ మార్క్. రెండో క్వశ్చన్, ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ తీర్పుని డివిజనల్ బెంచ్లో సవాల్ చేస్తాం కదా, ఆయన వెర్షన్ అది. ఇప్పుడు నేనేమంటానంటే ఒక ప్రొఫెషనల్గా, ఇఫ్ దట్ ఈస్ సో, కోర్టుకు కూడా కొన్ని ఇటువంటి రూల్సే ఉంటాయి కదా. ఆర్టికల్ 326 క్లాజ్ 2 ప్రకారం కోర్టు బాధ్యత ఏంటంటే, ఈ అధికారులుగా నియమించబడిన వాళ్ళు ఆ చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారా లేదా, ఒకవేళ వ్యవహరించకపోతే వాళ్ళని సెట్ చేయాల్సిన బాధ్యత కోర్టుకు ఉంది. ఆర్టికల్ 326, దీన్ని రూల్ ఆఫ్ మాండమస్ అంటారు. ఓకే. మరి కోర్టు ఆ విధంగా అంటుంది. దీనికి ఏమంటారు మరి? దీని రేవంత్ రెడ్డి గారి భాష వీళ్ళు దుర్వినియోగం చేసేసి వైలేట్ చేసినప్పుడు సరి చేయాల్సిన బాధ్యత కోర్టుకు ఉంది, కోర్టు చేసింది. రేవంత్ రెడ్డి గారు కోర్టు ఎట్లా చేస్తుందంటే, ఎవరు చేయాలి మరి? ఎవరు చేయాలి? తప్పు జరుగుతుంది, నష్టం జరుగుతుంది, ఒకసారి కాదు రిపీటెడ్గా జరుగుతుంది.
మరి సరి చేయాల్సిన బాధ్యత కోర్టుకు లేదా? రిపీటెడ్ గా జరుగుతోంది. కానీ ఎన్నో కేసులు చూస్తే అమీన్పూర్ కేసు విషయం తీసుకున్నా, రీసెంట్ గా కొండాపూర్కి సంబంధించినటువంటి కేసు తీసుకున్నా, లేదు అంటే ఇప్పుడు అక్కడ లోతుకుంటకు సంబంధించిన దాంట్లో జడ్జిమెంట్ వచ్చింది. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకుంటే ప్రతి కేసులో కూడా ఎంఆర్ఓలు రెవెన్యూ అధికారులు చెప్తే మేము వెళ్ళాం, వాళ్ళు చెప్తేనే మేము కూల్చాం అని వీళ్ళు చెప్పటం. హైడ్రాకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు, రెవెన్యూ సంబంధించిన వాళ్ళు మేము ఇక్కడ కూల్చమని చెప్పలేదు, మేము అసలు చెప్పలేదు అని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. అన్నిటికంటే పిటి, సారీ టు సే దిస్, నాకు కూడా సిగ్గుగా అనిపిస్తుంది. కొండాపూర్ విషయం తీసుకున్నాం. సుధారాణి ఆమె బాధితురాలు, కంప్లైంట్ ఇచ్చింది. సర్వే నంబర్ 59, సర్వే నంబర్ 60 ఇక్కడ రెండు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు, సర్వే నంబర్ 59 విషయం మాట్లాడారు. వీళ్ళు నెక్స్ట్ డే క్లారిటీ తీసుకోకుండా, నోటీస్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా, కలెక్టర్ గారు ఆర్డర్స్ చెక్ చేయకుండా, కోర్టు ఆర్డర్స్ చెక్ చేయకుండా సర్వే నంబర్ 60లోకి వెళ్ళి 350 గజాలని ఇళ్ళు గోడని కూల్చేశారు. ప్రహరీ గోడని కూల్చేశారు. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వస్తాను నేను. కోర్టు అడిగినప్పుడు ఏం చెప్పారు, మాకు రెవెన్యూ వాళ్ళు చెప్పారు ఇది కూల్చమని, మేము కూల్చామన్నారు. అది అబద్ధం. రెవెన్యూ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, మేము ఇది చెప్పలేదు, వేరే సర్వే నంబర్ 59 అది, వీళ్ళు తప్పుగా ఇది కూల్చారు అన్నాడు. అంటే కోర్టుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది క్షమించరాని నేరం, క్రిమినల్. కానీ ఇటువంటి సేమ్ కేసు అమీన్పూర్లో కూడా జరిగింది సార్. ఆ రోజు కూడా మెన్ అండ్ మిషనరీ జస్ట్ ఇమ్మంటేనే ఇచ్చాను అని చెప్పి జస్టిస్ లక్ష్మణ్ గారి సంబంధించినటువంటి బెంచ్లో రంగనాథ్ గారు అడ్మిట్ అయ్యారు. తర్వాత మీరు ఎందుకు అట్లా సండే రోజు ఇచ్చేస్తారా అంటే, అడగగానే ఎవరు అడిగినా ఇచ్చేస్తారా అంటే దానికి మళ్ళీ మాట మార్చి సారీ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత దుందుడుకుగా అత్యుత్సాహంగా పోయి కూల్చేసి తర్వాత చేతులు గాలిన కాకులు పట్టుకో. ఇక్కడ కోర్టు కూడా చాలా సందర్భాల్లో సాటర్డే సండే ఎందుకు చేస్తున్నారు అని అడిగింది, చేయకూడదని అడిగింది. అదొక అంశం. రెండోది మీరు లోతుకుంట ప్రస్తావించారు, 40 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి సంబంధించింది. అది పదే కోర్టుకు వచ్చినప్పుడు 3-4 సార్లు కోర్టులో విచారణ జరిగింది. ఫస్ట్ మేము వెళ్ళొద్దన్నారు, వెళ్ళము అన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఇక నుంచి వెళ్ళము అన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళారు. అంటే ఇట్లా ఒకసారి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళొద్దని క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ క్రియేట్ చేస్తే అంటే కోర్టు ఆర్డర్ని అంత చులకనగా చూడటమే కదా. అందుకే ఈ మాట అన్నారు, డెలిబరేట్ అండ్ ఇంటెన్షనల్. అంటే అలా ఏం సందేశం ఇస్తున్నాం మనం? అది ఇక్కడ సార్, రూల్ ఆఫ్ లా హ్యాస్ టు ప్రివేల్, నాట్ రూల్ ఆఫ్ మెన్ అని స్పష్టంగా ఇచ్చారు. అంటే కోర్టు అటువంటి సీరియస్ కామెంట్స్ చేసింది అంటే ఇంకోటి ఏమి, ఇఫ్ రూల్ ఆఫ్ మెన్ ప్రివైల్స్ ఇట్స్ ఎ డెత్ నెల్ టు డెమోక్రసీ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటం అంటే మరణ శాసనం, రూల్ ఆఫ్ లాని కాపాడవలసిన ప్రభుత్వాలు మరి ఇటువంటి వాళ్ళని సమర్థించటం, కోర్టు అక్షంతలు వేసినా కూడా దాన్ని కూడా ఏం కాదని అనటం, అంటే ఇది ఏ రకమైన, అంటే ఆఫ్ కోర్స్ హిట్లర్ స్ఫూర్తి అయి ఉండొచ్చు, నేను తప్పు పట్టడంలా. అంటే హిట్లర్ స్ఫూర్తి కాబట్టే ప్రజాస్వామ్యం భిన్నంగా అడుగులు పడుతుంది. ఇన్ దట్ పాయింట్ వాళ్ళ స్టాండ్ పాయింట్ కరెక్టే. కానీ ఒక సామాన్య మనిషిగా సొసైటీలో ఉంటున్నాం కాబట్టి ఈ తీర్పుని కూడా ధిక్కారం చేస్తూ ఉంటే ఇంకా దానికి అల్టిమేట్ కదా, దాన్ని ఏమనాలి, దాన్ని ఇంకేమనాలి? రంగనాథ్ గారు ఇంకో విషయం చెప్తా, మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, నోటీస్ ఇవ్వక్కర్లేదు, ఎప్పుడైనా వెళ్ళి కూలగొట్టవచ్చు అన్నారు. ఇదే హైకోర్టు నిర్ణయం చెప్పింది, నోటీస్ ఎందుకు ఇవ్వలేదు అన్నారు, ఇవ్వాలి అన్నారు. మూడో అంశం చెప్తా నేను. ఇప్పుడు ఈ డివిజనల్ బెంచ్లో జస్టిస్ అనిల్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పు, ఇది 56 పేజీల తీర్పు. ఇది జూకంటే అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ జడ్జి గారు ఇచ్చినటువంటిది. ఆయన చాలా అంశాలను ప్రస్తావన చేశారు రియలిస్టిక్గా. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరమైన అంశం, జస్టిస్ ఎస్వి శ్రావణ్ కుమార్, ఆయన కూడా ఇంకొక జస్టిస్ వాళ్ళ కొలీగ్ జస్టిస్, ఆయన దీన్ని జస్టిస్ అనిల్ కుమార్ గారు ఇచ్చినటువంటి తీర్పుని, జడ్జిమెంట్ని పూర్తిగా విశ్లేషణ చేస్తూ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్, ఎన్నిసార్లు కోర్టు ధిక్కారం చేస్తారు మీరు, ఒకటి. రెండోది, ఈ హైడ్రా కానీ అధికారులు కానీ కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు, ఇది ఇంకా క్షమించరాని నేరం అని జస్టిస్ శ్రావణ్ కుమార్ అన్నారు. అంటే ఈ రకంగా లీగల్గా, ప్రొఫెషనల్గా, ఎక్స్పర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సామాన్య ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తప్పుగా, బాధగా, ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకొని పాలన చేస్తున్నటువంటి నాయకులకి ఒక రియలైజేషన్ ఎప్పుడు వస్తుందా అనేది నా ఆవేదన. కానీ కాదు సార్, ఇక్కడ కోర్టులు పదే కంటెంప్ట్ అని చెప్పిన 63 ధిక్కరణలు ఉన్నా, మీరు తీర్పు ఇచ్చిన ఆ తీర్పును ప్రజలందరూ కూడా ఇవాళ తప్పు అని లిటరల్గా కేసు టు కేసు దొరికిపోతున్నా కూడా ఇవాళ నేను డివిజనల్ బెంచ్కి వెళ్తాను, రంగనాథ్ గారికి సపోర్ట్ చేస్తాను, రేవంత్ గారి వ్యాఖ్యలు చూస్తే నిజంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడా, లేకుంటే ప్రజల మీద ఎందుకు ఇటువంటి కక్ష అనేది
ప్రజలు చర్చించుకునే ఒకటి అహంకార ధోరణి అనొచ్చు, ఎందుకంటే హిట్లర్ స్ఫూర్తి. రెండోది ఈయన ఎవరన్నా మిస్గైడ్ చేస్తున్నారా? ఇప్పుడు రంగనాథ్ గారిని కూడా ఎంఆర్ఓలు వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారని చెప్పుకుంటాడు ఆయన. అదే నేను కూడా అక్కడికే వస్తున్నా. ఈయన ఎలాగైతే అంటున్నారో అంటే అల్టిమేట్గా మిస్గైడ్ చేసినా లేదా అహంకార ధోరణి ఉన్నా రెండు కూడా ప్రజలకు మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏ రీజన్ అయినప్పటికీ ఈ రెండింటి కూడా క్షేమదాయకం కాదు కదా రాష్ట్రానికి, ప్రజలకి, సామాన్యులకి. ఇప్పుడు లీగల్గా చూసుకున్నా, లాజికల్గా చూసుకున్నా, టెక్నికల్గా చూసుకున్నా, ప్రొఫెషనల్గా చూసుకున్నా, ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, ఒంటెద్దు పోకడలు ఇప్పటికి కూడా రియలైజ్ కాలేదు అన్నది నాకు ఇంకా బాధ కానీ అనిపిస్తుంది. ఒకటిసారి ఇక్కడ లీగల్ కాన్సిక్వెన్సెస్ తీసుకుంటే ఇప్పుడు రేవంత్ గారు చెప్పినట్టుగా డివిజనల్ బెంచ్కి వెళ్తాము దీన్ని ఛాలెంజ్ చేసి అని అంటున్నారు. ఇక్కడ ఇంకోటి ఏమవుతుంది, ఏదైతే జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ గారు ఇచ్చారో దానికి మద్దతు పెరుగుతోంది. శ్రవణ్ కుమార్ గారు కూడా వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అని ఆయన కూడా దానికి సమర్థించినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భాల్లో ఇవాళ డివిజనల్ బెంచ్కి వెళ్ళినా లేదంటే ఇంకేమన్నా పై కోర్టులకు వెళ్ళినా ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఒకటి, ఇటువంటి తీర్పుని మిగతా ప్రొఫెషనల్ జస్టిస్ కూడా, జడ్జెస్ కూడా సమర్థిస్తూ మాట్లాడటం అనేది ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ కరెక్ట్ ట్రాక్లో ఉంది జడ్జిమెంట్ అనేది. నంబర్ 1, దాన్ని తగ్గ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నంబర్ 2, ప్రజల్లో కూడా భావం ఉంది. నంబర్ 3, కోర్టు ఏమంటుందంటే మీరు అధికారులు అందరూ కలిసి కోర్టుని మిస్గైడ్ చేస్తున్నారని అంటుంది. ఇది క్షమించరాని నేరం కింద లెక్క. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వెంటైంది మళ్ళీ కోర్టుకి వెళ్తా అంటే, ఒకటి దీన్ని డ్రాగ్ ఆన్ చేయటం, రెండోది దీని నుంచి కొద్దిగా డైల్యూట్ చేయటం, ఈ లోపు వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకోవటం. మరి ఇదే కరెక్ట్ అయితే ముందు ఫామ్ హౌస్, గెస్ట్ హౌసెస్ అన్ని ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టరు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎమ్మెల్సీ ఆయన పెద్దలే అందరూ. నేను అనేది వాటి జోలు ఎందుకు వెళ్ళరు? ఇందులో మతలబ్ ఏంటి? దాన్ని టచ్ చేయరు. ఈ మీరు అన్నట్టు అమీన్పూర్, సున్నం చెరువు వీళ్ళ మీద పడతారు. మరి ఇది ఎక్కడ? ఇక్కడ ఇంకోటి సార్, లోతుకుంటే 40 ఎకరాల భూమి వ్యవహారంలో వెళ్ళము అని హైకోర్టుకి ఆల్రెడీ చెప్పిన తర్వాత వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదొకటి. తర్వాత ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజ్ విషయంలో మొదట బుల్డోజర్లు వేసుకొని వెళ్ళినటువంటి ఇదే హైడ్రా అధికారులు ఇవాళ ఎఫ్టీఎల్ లేదని చెప్పే పరిస్థితి వచ్చింది హైకోర్టులో. అంటే కోర్టుని తప్పుదోవ పట్టించటం అనేది నేరం కాదా? ఇదే ఫాతిమా కాలేజీ విషయంలో 1కి 10 సార్లు ఎఫ్టీఎల్లో ఉంది నోటీసులు ఇచ్చాం. అంటే కూల్చము కాలేజీ విద్యార్థి భవిష్యత్తు కూడా చెప్పారు, స్టూడెంట్స్ కదా, కొద్దిగా ఆగుతాం అన్నారు. మరి ఇప్పుడు వెర్షన్ మారిపోయి ఎఫ్టీఎల్లో లేదు అంటే ఎవరిని ఫూల్ చేస్తున్నారు? ఎవరిని ఫూల్ చేస్తారా? ప్రజల్ని ఫూల్ చేస్తున్నారా? కోర్టును ఫూల్ చేస్తున్నారా? ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? ఎందుకు వెర్షన్స్ మారుతున్నాయి? అసలు పర్పస్ ఏంటి? ఐడియాలజీ ఏంటి? ఎవరిని ఏం చేయాలనుకుంటున్నారు? క్లారిటీ లేదు. ఎవరు ఆదేశిస్తున్నారు, ఎవరో చేస్తున్నారు. యుద్ధం జరిగేటప్పుడు ఇటువంటి తప్పవు అనేది రంగనాథ్ గారు తాజా కామెంట్స్. యుద్ధం జరిగేటప్పుడు కూడా సామాన్య ప్రజలకి నష్టం జరగకూడదు అనేది ఒక ఫిలాసఫీ ఉంటుంది. అది ఇంపార్టెంట్. సివిలియన్స్ మీద ఎఫెక్ట్ కాకుండా అది కూడా ఫిలాసఫీ ఉంటుంది అందులో. మరి ఇప్పుడు ఏం చెప్తున్నట్టు జనరిక్ స్టేట్మెంట్, యుద్ధం జరిగేటప్పుడు నష్టం జరుగుతుంది అంటే నష్టం జరగకుండా యుద్ధం చేయాలి కదా, అది వార్ స్ట్రాటజీ సపరేట్ ఉండాలి, అది ఉండాలి కదా. మరి అధికారులు, సీనియర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం అనేది యాక్సెప్టబుల్ కానే కాదు. కానీ ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్తే కూడా మళ్ళీ అక్కడ కూడా చుక్కెదరయ్యే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంకో కోర్టుకి వెళ్తారు. ఏముంది అంటే ఇదంతా లీగల్ పేరు చెప్పి కొంత టైం పొడిగించుకుంటూ ఈయన మార్చకుండా, ఈ లోపు వీళ్ళు చేయాల్సిన పని ఇంకా 2 సంవత్సరాల టర్మ్ ఉంది, ఈ చేయాల్సిన పని చేసుకుంటూ పోతూ కోర్టులో డ్రాగాన్ చేసుకుంటూ పోవటం ఒక వ్యూహం అయి ఉండవచ్చు. యాజ్ లైక్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయం. కరెక్ట్. ఇది ఒక పొలిటికల్ వ్యూహం కోర్టులో అట్లా నడుస్తుంటుంది. ఈ లోపు టర్మ్ అయిపోద్దిగా మంది, ఇది అయి ఉండొచ్చు. కానీ ఒకటి సార్ ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే, రంగనాథ్ గారిని మార్చమని చెప్పింది, వేరే ఐజీ స్థాయి అధికారిని ఇమ్మని చెప్పింది, ఎందుకు రంగనాథ్ గారు హైడ్రాక్ ఉండాలి అన్న డౌట్ ప్రజల్లో వచ్చే అవకాశం లేదా? ఇప్పుడు వీళ్ళు మార్చమని అడిగినప్పుడు అంటే మారిస్తే వచ్చిన నష్టం ఏంటి? అంటే ఈయన ఎందుకు కావాలి? అదే అనుమానాలు. అంటే ఇంకెవరు ఇప్పుడు రంగనాథ్ గారికి మించి సిన్సియర్ ఎవరు ఉండరా? ఇప్పుడు ఇతను ఐజీ కేటగిరీ, వాళ్ళు కోర్టు ఏమంటున్నారు, ఇదే ఐజీ కేటగిరీలో ఇంకోరిని పెట్టమంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం ఏంటి? ప్రజలకి నష్టం ఏంటి? ఎవరికి ఏమి నష్టం లేనప్పుడు అంటే ఇదొక ఇగోగా తీసుకున్నారా? ఈయన ఎందుకు ఉండాలి? ఇది ఒక అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంది. అంటే మీరు కొన్ని లక్ష్యాలని మైండ్లో ఏదో పెట్టుకొని ఈ విధంగా హిడెన్ ఎజెండా ఉందేమోనని మరి ఎందుకు ఈయన పట్టుబడుతున్నారు? మీరు అంత ఇగోకి ఎందుకు పోతున్నారు?
నష్టం జరుగుతుందని అందరూ అంటున్నారు కదా. ఇంకో మాట ఏమంటున్నారు ఈ మధ్య కాలంలో, సోషల్ మీడియా వక్రీకరించింది అంటున్నారు. ఎవరిని ఎక్కడ ఇక్కడ సోషల్ మీడియా గురించి టాపిక్ వచ్చినట్టు మాట్లాడుతుంది సార్. జనరల్గా హైకోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి కేసుల్లో అక్కడేమో రెవెన్యూ ఆఫీషియల్స్ మీద నెట్టేసి బయటకు వచ్చి మేము చేసిన అభివృద్ధి ఇది, మేము చేసిన గొప్పతనం ఇదని ర్యాలీలు తీయించుకోవటం, లేకుంటే దాన్ని హైలైట్ చేసుకోవటం, హైడ్రా అఫీషియల్ పేజీల్లోనే కొంత దానికి సంబంధించి పాజిటివ్ కంటెంట్ ప్రజల్లోకి పుష్ చేయించుకోవడం, అంటే ప్రజల్లో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆన్ లీగల్గా రిటర్న్గా కోర్టులో ఫెయిల్ అవుతున్నారు కదా. ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక సైడు వాళ్ళకి సపోర్ట్గా ఫ్యాబ్రికేటెడ్ క్రియేటెడ్ సోషల్ మీడియాలో చేసుకుంటూ అఫీషియల్గా కూడా, ఇంకొక వెర్షన్ ఏమంటున్నారు, మమ్మల్ని సోషల్ మీడియా వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు. అవును, ఎక్కడ ఎవరు బ్లేమ్ చేశారు? అరే జడ్జెస్ చెప్పింది కూడా వినరా? ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకంటే హిట్లర్ స్ఫూర్తి కాబట్టి. అంతకంటే ఏం మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. సో ఇది కొత్త రవీంద్రబాబు గారితో హైడ్రాకి సంబంధించినటువంటి హైకోర్టు మ్యాటర్లో ప్రత్యేక ఇంటర్వ్యూ. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్. థ్యాంక్ యూ.